అస్సలాము అలైకుం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపండి మరియు ఆయనను అనుసరించండి అని ఆజ్ఞాపించాడు. అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్ మరియు ఖుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లాహ ఫత్తబిఊని. అల్లాహ్ ఆజ్ఞాపించిన విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపి ఆయన అడుగుజాడల్లో నడిస్తే మనకు పరలోక సాఫల్యత లభిస్తుంది. అలా కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతిని తిరస్కరిస్తే నరక శిక్షను అనుభవించవలసి ఉంటుంది. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీద ఖురాన్తో పాటు అల్ హిక్మత్ కూడా అవతరింపజేశానని అల్లాహ్ మనకు తెలియజేశాడు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఖురాన్ మరియు సున్నత్లను ఇచ్చి వెళ్ళారు. దీన్ని బట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్లే హిక్మత్ అని, వీటిని కూడా అల్లాహ్ తన తరఫు నుండి అవతరింపజేశాడని తెలుసుకున్నాము. ఇదే విషయం మీద మనం ఆలే ఇమ్రాన్ 164వ ఆయత్ని చూసాము. మళ్ళీ ఇదే ఆయత్ని ఇంకొకసారి చూద్దాము. ఇక్కడ అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: వాస్తవానికి అల్లాహ్ విశ్వాసులకు మహోపకారం చేశాడు. వారి నుంచే వారి మధ్య ఒక ప్రవక్తను లేపాడు. అతను అల్లాహ్ సందేశాలను వారికి వినిపిస్తున్నాడు మరియు వారి జీవితాలను సంస్కరించి పావనం చేస్తున్నాడు మరియు వారికి గ్రంథాన్ని మరియు అల్ హిక్మత్ను బోధిస్తున్నాడు. మరియు వాస్తవానికి వారు ఇంతకు ముందు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు. యత్లు అలైహిం ఆయాతిహి. రెండవది వయుఅల్లిముహుముల్ కితాబ. అల్లా పంపించిన ప్రవక్త అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమి చేస్తున్నారు? ఒకటి, యత్లు అలైహిం ఆయాతిహి, అల్లా యొక్క ఆయత్లను చదివి వినిపించటం. రెండవది వయుఅల్లిముహుముల్ కితాబ వల్ హిక్మ. ముందు వీటి అర్థాలు ఏందో చూద్దాము. ముందుగా యత్లు అంటే చదివి వినిపించటం. ఉర్దూలో కూడా మనం ఇలాంటి పదాన్ని యూజ్ చేస్తాము. తిలావత్ కన్నా పఠన. తెలుగులో చదవటం, పఠించటం, ఇంకా కంఠస్థం చేసిన దాన్ని వినిపించటం, ఈ అర్థాలు కూడా వస్తాయి. రెండవ పదం యుఅల్లిం అంటే నేర్పించటం, బోధించటం, టీచింగ్. ఉర్దూలో దీనికి దగ్గర ఇలాంటి పదాన్ని మనం యూజ్ చేస్తాము. తాలీం దేనా. అలాగే తర్వాత మనం ఇంకొక ఆయత్ని చూడబోతున్నాం. అందులో మనకి తుబయ్యన అంటే బయ్యన అనే పదం వస్తుంది. బయ్యన అంటే ఉర్దూలో మనం వింటూ ఉంటాం బయాన్ కర్ణ అంటే వివరించటం, విశదీకరించటం, ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం. ఈ మూడు పదాలని గుర్తుపెట్టుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బాధ్యతలను గురించి చెప్పేటప్పుడు ఆయన ఈ మూడు పనులు చేశారు అని అల్లాహ్ మనకు ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఇంకో ఆయత్ని చూద్దాం. సూరతు నహల్ 44వ ఆయత్. ఇందులో అల్లాహ్ ఏమంటున్నాడు? ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ వఅన్జల్నా ఇలైక జిక్ర లితుబయ్యిన లిన్నాసి మా నుజ్జిల ఇలైహిం వలఅల్లహుం యతఫక్కరూన్. ఇందులో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: ఓ ప్రవక్త, నేను నీపై ఈ గ్రంథాన్ని, ఈ జ్ఞాపికను అవతరింపజేశాను. దేనికి? ఎందుకంటే ప్రజల కొరకు ఏదైతే అల్లాహ్ అవతరింపజేశాడో అంటే ఈ గ్రంథాన్ని ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా వివరిస్తారని. లితుబయ్యిన లిన్నాసి, దానివలన ప్రజలు ఆలోచించి సన్మార్గం పొందుతారని. ఈ ఆయత్లో అల్లాహ్ క్లియర్గా తెలియజేస్తున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీద ఖురాన్ను అవతరింపజేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల కొరకు అల్లాహ్ ఏ సందేశాన్ని అయితే పంపించాడో ఆ ఖురాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు స్పష్టంగా వివరిస్తారని. ఈ ఆయత్ల నుంచి మనకు ప్రవక్త యొక్క మెయిన్ 2 బాధ్యతలు మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. ఒకటి, ఖురాన్ను వినిపించటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పని కేవలం ఖురాన్ను చదివి వినిపించటం ఒక్కటే అయితే అల్లాహ్ తాలా ఈ ఒక్కదాంతో ఆపేసేవాడు. యత్లు అలైహిం ఆయాతిహి అని చెప్పి ఆపేసేవాడు. కానీ అల్లాహ్ అలా ఆపలేదు. చదివి వినిపించటంతో పాటు బోధించటం, స్పష్టంగా వివరించటం. వయుఅల్లిముహుల్ కితాబ లితుబయ్యన లిన్నాసి, వారికి గ్రంథాన్ని బోధిస్తారు. ప్రజల కొరకు ఏదైతే అవతరించబడిందో ఖురాన్, దానిని స్పష్టంగా వివరిస్తారు. అందుకోసమే నేను నీపై ఖురాన్ను అవతరింపజేశాను అని అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో చెబుతున్నాడు. మామూలుగా బోధించటం అంటే ఏమిటి? బోధించటానికి ఉన్నది ఉన్నట్టు చదివి వినిపించటానికి తేడా ఉంటుంది. ఒక క్లాస్లో టీచర్ ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని అందులో ఉన్నది ఉన్నట్టు చదివి వినిపించి వెళ్ళిపోతే ఆయన అవసరం ఉండదు. అక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్టు పిల్లలు చదువుకుంటారు. టీచర్గా ఆయన పని ఏంటి? టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయటం, దాన్ని బోధించటం. మ్యాథ్స్ అయితే ఆ లెక్కలు ఎలా సాల్వ్ చేయాలో
చేసి చూపించటం, ఇవన్నీ ఒక టీచర్గా బాధ్యతలు. ఇలా బోధించటం, ప్రాక్టికల్గా చేసి చూపించడం చేయనప్పుడు టీచర్గా అతని ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రవక్త యొక్క బాధ్యత కేవలం ఖురాన్ను చదివి వినిపించటం, దాని ఆయత్లను మనకు ఇచ్చేసి వెళ్ళిపోవటం కాదు. ఆ ఆయత్లను చదివి వినిపించడంతో పాటు వాటి అర్థమేమిటి, వాటి మీద మనం ఎలా ఆచరించాలి, దానిని మనకు ప్రాక్టికల్గా చేసి చూపించటం. ఇది కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బాధ్యతలు. ఇప్పుడు ఈ ఆయత్లు చూద్దాం రండి. ఇవి సూరతుల్ ఖియామాలోని 16 నుంచి 19వ ఆయత్లు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీద ఖురాన్ అవతరించేటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం త్వరగా తను లోపల మననం చేసుకునేవారు. తన నాలుకను కదిలించి తను ఎక్కడ మర్చిపోతానో అని మళ్ళీ రిపీట్ చేసుకునేవాళ్ళు. ఈ విధంగా చేసేటప్పుడు ఆయన నాలుకను వేగంగా కదిలించి ఖురాన్ అవతరించబడేటప్పుడే మళ్ళీ మననం చేసుకునే ప్రయత్నం చేసేవారు. ఇది చూసి అల్లాహ్ ఏమంటున్నాడు, నీవు ఖురాన్ అవతరించేటప్పుడు నీ నాలుకను త్వరగా కదిలించి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయక్కర్లేదు. నిశ్చయంగా నేనే దీన్ని సేకరిస్తాము, నీ హృదయంలో దీన్ని నిక్షిప్తం చేస్తాము మరియు దీన్ని నీ చేత మళ్ళీ చదివిస్తాము. కావున మేము దీనిని పఠించాక నువ్వు ఆ పఠనాన్ని అనుసరించు. ఇక దాని భావాన్ని అర్థమయ్యేలా చేయటం మా బాధ్యతే. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. సుమ్మ ఇన్న అలైనా బయానా. ఈ ఆయత్లు అవతరించిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా లోపల మననం చేసుకోవటం, ఖురాన్ అవతరించేటప్పుడు లోపల మననం చేసుకోవటం ఆపేశారు. ఇక్కడ మనం గౌరవించవలసిన విషయం ఏంటంటే, ఖురాన్ను అవతరింపజేస్తాను, నేనే దీన్ని నీ హృదయంలో సేకరించి నీ చేత మళ్ళీ చదివిస్తాను అని చెప్పిన తర్వాత దీని భావాన్ని కూడా నేనే నీకు అర్థమయ్యేలా చేస్తాను అని అల్లాహ్ చెబుతున్నాడు. సో అల్లాహ్ ఖురాన్తో పాటు ఖురాన్ యొక్క భావాన్ని కూడా, దాని వివరణను కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేశాడు. ప్రవక్త యొక్క బాధ్యతలు ఏమిటి? ఖురాన్ ఆయత్లను యాజ్ ఇట్ ఈజ్ ఉన్నవి ఉన్నట్టు ప్రజలకు వినిపించటము. రెండవది ఖురాన్ను బోధించటము, దాని వివరణను ప్రజలకు తెలియజేయటము, దాని అర్థాలు ఏమిటి, వీటి మీద ఎలా ఆచరించాలి అని ప్రాక్టికల్గా చేసి చూపటము. చదివి వినిపించటానికి ఈ ఖురాన్ ఆయత్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అల్లాయే అవతరింపజేశాడు. మరి దాని వివరణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎలా తెలిసింది? అది కూడా అల్లాయే తెలియజేశాడు. అల్లా అవతరింపజేసిన ఖురాన్ ఆయత్లను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేశారు. దానితో పాటు వాటి మీద ఎలా ఆచరించాలి, వాటి అర్థాలు ఏమిటి అనే విషయాన్ని క్లియర్గా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు చూపించారు. ఈ వివరణ, ఈ ఆచరణను కూడా అల్లాయే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేశాడు. అలాగే మనం ఆలోచిస్తే కేవలం ఖురాన్ను పంపించడమే పని అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని పంపించాల్సిన అవసరం ఉండదు. ఏ దేవదూత ద్వారానో లేక ఏ శిలాఫలకం పైనో ఆకాశం పైనో అల్లా తన ఆయత్లను రాసి చూపించేస్తే ప్రజలకు తెలిసిపోయేది ఇది అల్లా తరపు నుండి అవతరింపబడింది అని. మానవులలో ఒకరిని ప్రవక్తగా ఎంచుకొని ఆయన జీవితంలో దశల వారీగా అల్లా ఖురాన్ను అవతరింపజేశాడు మరియు దాని వివరణను, దాని మీద ఎలా ఆచరించాలి అనే విషయాన్ని కూడా అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేశాడు. వీటిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేశారు. ఖురాన్ ఆయత్లను తెలియజేశారు మరియు దాని వివరణ ఏమిటి, వాటి మీద ఎలా ఆచరించాలి అనేది మనకు బోధించారు. అల్లా అవతరింపజేసిన ఆయత్లు ఖురాన్ రూపంలో మన దగ్గర ఉన్నాయి. అలాగే అల్లా అవతరింపజేసిన దాని వివరణ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు హదీసుల రూపంలో మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ ఆయత్ల నుంచి మనకు తేట తెల్లమయ్యేది ఏమిటంటే, హదీసులు లేకుండా ఖురాన్ను మనం పూర్తిగా అర్థం చేసుకోలేము మరియు అందులోని అల్లాహ్ ఆజ్ఞలను ఆచరణలో పెట్టలేము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్.